టెక్నాలజీ అనేది మనం రోజు రోజుకి ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వరకు ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడుతున్న స్మార్ట్ ఫోన్స్లో మనకు తెలియకుండా చాలా వరకు సీక్రెట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. కొన్ని డెవలపర్ స్థాయిలో దాన్ని హోల్డ్ చేసిన సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఎవరో హ్యాకరో లేకపోతే ఎవరో ఒక డెవలపరో దాన్ని కనుక్కున్నంత వరకు దాని గురించి ఎవరూ మాట్లాడుకోరు. నేను వాళ్ళ తమ్ముళ్ళలో పెట్టినట్టే Asus Zenfone Max 5 M1లో ఒక సీక్రెట్ సెట్టింగ్ అనేది డెవలపర్ స్థాయిలో హోల్డ్ చేసి పెట్టారు. ఇక Asus Zenfone Max 5 M1 లాంచ్ అయ్యి మనకి 6 నెలలు దాటిపోయినా కానీ దీంట్లో డిఫాల్ట్ స్టాక్ కెమెరాకి ఒక ఫీచర్ లేదు అని బాధపడే ఒక విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి నేను మొన్న గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకొని ఎలా పొందాలి అనేది నేను ఒక వీడియో చేశాను. అది గూగుల్ కెమెరాని మనం కెమెరా టు ఏపీ అనేది ఎనబుల్ చేసుకున్న తర్వాత మనం దాన్ని వాడాలి. కానీ స్టాక్ కెమెరాలోనే మనకి డిఫాల్ట్గా ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఒక ఫీచర్ ఉంది. కాకపోతే దీన్ని వీళ్ళు డెవలపర్ స్థాయిలో హోల్డ్ చేసి పెట్టారు. ఎవరో XDA డెవలపర్ ఫోరంలో నేను చదివిన ఒక పోస్ట్ నాకు డౌట్ వచ్చి మళ్ళీ దీన్ని రెండోసారి మా రిలేటివ్ దగ్గర నుంచి తెప్పించిన తర్వాత చెక్ చేస్తే దీంట్లో నేను తమ్నైల్లో పెట్టినట్టుగానే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది Asus Zenfone Max 5 M1లో ఉంది. దాన్ని ఎలా ఎనబుల్ చేయాలనేది ఈరోజు మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది గూగుల్ కెమెరా, ఇదేమో స్టాక్ కెమెరా. గూగుల్ కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది కెమెరా టు ఏపీఐ అనేది ఎనబుల్ చేసుకొని ఎలా వాడుకోవాలనేది మొన్న ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం స్టాక్ కెమెరాలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ అనేది ఉన్నప్పుడు కూడా దాన్ని డెవలపర్ స్థాయిలో ఎలా హోల్డ్ చేశారనేది ఒకసారి చూద్దాం. అలాగే దాన్ని ఎలా ఎనబుల్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మీరు స్టాక్ కెమెరా ఓపెన్ చేయండి. స్టాక్ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఎక్కడ కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి కానీ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి కానీ ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా ఉండదు. అలాగే మీరు ఒకసారి వీడియో మోడ్ ఓపెన్ చేయండి. వీడియో మోడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఎక్కడ కూడా మీకు ఏ పాయింట్ కూడా ఉండదు. సో దీన్ని ఎనబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ముందు కెమెరా మోడ్లోకి రండి. కెమెరా మోడ్లోకి వచ్చిన తర్వాత మీరు పైన సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది. సెట్టింగ్ ఐకాన్ మీద ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెడ్ ఐ రిడక్షన్ అన్న ఒక పాయింట్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు డిఫాల్ట్గా డిజబుల్ చేసి లాక్ అయిపోయి ఉంటుంది. సో మీరేం చేయాలంటే దీని మీద ఒకసారి మనం ఏదైతే బిల్డ్ నెంబర్ మీద ఒక 5-6 సార్లు ట్యాప్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో ఈ రెడ్ ఐ రిడక్షన్ మీద ఒక 5-6 సార్లు ట్యాప్ చేయండి. సింపుల్గా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ డెవలపర్ మోడ్ అనేది ఎనబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు వచ్చింది కదా ఎనబుల్ ఆర్ డిజబుల్ అని. సో దీన్ని మీరు ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కెమెరా మోడ్లో ఉంది కదా, మీరు ఇప్పుడు వీడియో మోడ్లోకి వెళ్ళండి. వీడియో మోడ్లోకి వెళ్ళిన తర్వాత పైన సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు కొత్త ఆప్షన్ కనిపిస్తుంది, ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు వీడియో క్వాలిటీ చెక్ చేసుకోండి. వీడియో క్వాలిటీ అనేది మీకు దీంట్లో 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఓన్లీ 1080 దగ్గర మాత్రమే రికార్డ్ అవుతుంది. 4K వరకు అయితే రికార్డ్ అయితే అవ్వట్లేదు. సో మీరు ఒకవేళ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీ స్టాక్ కెమెరాలో కావాలనుకుంటే మీరు రికార్డ్ చేయాల్సిన క్వాలిటీ మాత్రం 1080 వరకే రికార్డ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఒకసారి నేను 4K పెడతాను. 4K పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక ఎర్రర్ వస్తుంది. సో ఏంటి, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది 4K అప్పుడు మీకు వర్క్ చేయదు. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, దీన్ని 1080 దగ్గర పెట్టుకోండి. 1080 దగ్గర పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వర్కౌట్ అయితే అవుతుంది. ఒకసారి నేను ఇప్పుడు 2 కెమెరాలతో అంటే ఒకసారి ఎనబుల్ చేసి ఒకసారి ఏమో ఎనబుల్ చేయకుండా ఈ 2 వీడియోలు అనేది మీకు ప్యారలల్గా పక్కపక్కన చూపిస్తాను. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. సో ఏదైతే నేను గూగుల్ కెమెరాలో ఎనబుల్ చేసినానో దానికంటే కొంచెం తక్కువగానే ఉంటుంది ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది. కాకపోతే గుడ్డి కంటే మెల్లనయమన్నారు కాబట్టి సో కొంచెం బెటర్గానే వర్కౌట్ అయితే అవుతుంది. ఒకసారి ఈ వీడియోలు అనేది చూడండి.
సో చూసారు కదా, స్టాక్ కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంది, కాకపోతే వీళ్ళు ఒక చిన్న సెట్టింగ్లో దీన్ని హోల్డ్ చేసి పెట్టారు. సో ఒక్కసారి మీరు దాన్ని అన్నిసార్లు ట్యాప్ చేసిన తర్వాత ఆన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ ఒకసారి ట్యాప్ చేసి ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో గూగుల్ కెమెరాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కంటే స్టాక్ కెమెరాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. కాకపోతే ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గూగుల్ కెమెరాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం బెటర్గా వర్క్ చేస్తుంది. అలాగే గూగుల్ కెమెరా అనేది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కొంతమంది కొన్ని కంప్లైంట్స్ కూడా నాకు రాస్తున్నారు. ఎనీవేస్ ఇంకా నెక్స్ట్ అప్డేటెడ్ వెర్షన్స్లో గూగుల్ కెమెరాలో మాత్రం కొంచెం బెటర్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి. అలాగే చాలామంది పోకో F1 గురించి కూడా నన్ను గూగుల్ కెమెరా గురించి అడుగుతున్నారు. సో ఆల్రెడీ నేను దీన్ని చెక్ చేస్తున్నాను, కాకపోతే నెంబర్ ఆఫ్ వెర్షన్స్ గూగుల్ కెమెరా అనేది నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఏది కూడా పోర్ట్రేట్ షాట్స్ అనేది ప్రాపర్గా రావట్లేదు. అందుకే దీని గురించి పక్కకు పెట్టాను ప్రజెంట్గా. ఒక స్టేబుల్ వెర్షన్ అనేది రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని గురించి చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों, हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा।